హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేట్ ఇండియన్ విజ్డమ్. ఈ రోజు ప్రపంచమంతటా ఒకటే నడుస్తుంది, అదే కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్. ఇది తీసుకున్న వాళ్ళందరికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అసలు వ్యాక్సిన్ వేసుకున్న ఇన్ని సంవత్సరాలకి ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? ఈ టాపిక్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 2019లో వచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా 2020వ సంవత్సరం నాటికొస్తే ప్రపంచమంతటా ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈ కరోనా మహమ్మారి ఎటు నుంచి వస్తుందో అని ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఈ కరోనా సోకిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే బెడ్ దొరుకుతుందా లేదా అని, సరైన సమయానికి ఆక్సిజన్ దొరుకుతుందా లేదా అని, సరైన చికిత్స దొరుకుతుందా లేదా అని ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంకా దీనంతటిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. ఇంకా ఎట్టకేలకు ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలంతా ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అయితే కనిపెట్టారు. మన భారతదేశం కూడా ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టి ప్రపంచ దేశాలకు అందజేసింది. ఈ విషయాన్ని విని ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషం ఎన్నాళ్ళో లేదు. ఈ వైరస్ కి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ప్రజల్లో మళ్ళీ నిరాశే మిగిలింది. అసలు ఇదంతా యూకే కోర్టులో ఆస్ట్రాజెనికా అనే ఒక కంపెనీ. అసలు ఈ కంపెనీ నివేదిక ఇవ్వడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. మన ఇండియాలో కోవిడ్షీల్డ్ మరియు కోవాక్సిన్ ఈ రెండు వ్యాక్సిన్లు ప్రజలకి ఎక్కువగా సరఫరా చేసేవారు. భారత్ బయోటెక్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఈ రెండు కంబైన్ అయ్యి కోవాక్సిన్ తయారు చేశాయి. ఇది వచ్చిన కొన్ని రోజులకే కోవిడ్షీల్డ్ కూడా మెరుగులోకి వచ్చింది. ఈ కోవిడ్షీల్డ్ కి స్టోరేజ్ మరియు క్యారింగ్ ఫెసిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్ కూడా కోవిడ్షీల్డ్ నే ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది. మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ నే తీసుకున్నారు. ఈ కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ ని పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ సరఫరా చేసేది. కానీ దీని రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఫార్ములా బ్రిటన్లో ఉన్న ఒక ఫార్మా కంపెనీ నుంచి వచ్చాయి, అదే ఆస్ట్రాజెనికా. ఈ కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ ని ఆస్ట్రాజెనికా కంపెనీ ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న శాస్త్రవేత్తలు కలిపి తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ ని మన భారతదేశంతో పాటుగా బ్రిటన్, యూకే, యూరప్, డెన్మార్క్, నార్వే దేశాలకు కూడా సరఫరా చేశారు. ఈ వ్యాక్సిన్ కోసం మన భారతదేశంలో ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ చాలనట్టు ఇంకా బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు కూడా చాలా మంది తీసుకున్నారు. ఏదైనా ఒక వ్యాక్సిన్ ని ప్రజల్లోకి తీసుకురావాలంటే మన ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కూడా ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ తప్పనిసరిగా కావాలని దీని గురించి ఎక్కువగా ఆరాలు తీయకుండా ప్రజలకు సరఫరా చేసేశారు. కొంతమందేమో ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలిసి భయపడిపోయారు. మరి కొంతమందేమో ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి కొట్టిపాడేశారు. అయితే 2021లో జామీ స్కాట్ అనే ఒక వ్యక్తి యూకే కోర్టులో కేసు వేశాడు. అతను ఈ కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని, ఇదంతా కేవలం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టే అని చెప్పి అతను 2021 ఏప్రిల్ నెలలో యూకే కోర్టులో కేసేశాడు. అయితే అతనితో పాటుగా ఇంకా 51 మంది ఈ కేసుని కోర్టులో ఫైల్ చేశారు. దీనికి గాను 2024 ఫిబ్రవరిలో కంపెనీ కోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. అదే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కొంతమందికి మాత్రమే రేర్ గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి నివేదిక ఇచ్చింది. ఈ విషయం తెలియగానే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్నాక వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే TTS. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపీనియా సిండ్రోమ్. అయితే ఈ TTS వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే శరీరంలో ఏదైనా ఒక భాగంలో బ్లడ్ క్లాట్ అవ్వడం. ఈ బ్లడ్ క్లాట్ అవ్వడం కాళ్ళు, చేతులు ఈ ప్రదేశాల్లో వస్తే ఏదో ఒక విధంగా సర్దుకుంటుంది. కానీ శరీరంలో కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో అంటే హార్ట్ లేదా లంగ్స్, లివర్ ఇలాంటి భాగాల్లో వస్తే సర్దుకోవడం చాలా కష్టమే. ఇంకా మన శరీరంలో ఉండే రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ TTS ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పలేదు. కొన్ని రేర్ కండిషన్స్ లో మాత్రమే జరుగుతుంది అని చెప్పారు. అయితే 2023 సంవత్సరంలోనే కెనడా, ఫిన్లాండ్, నార్వే లాంటి దేశాల్లో ఈ ఆస్ట్రాజెనికా మెడిసిన్ తీసుకున్న వాళ్ళ మీద కొన్ని పరిశోధనలు చేయగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మరింత పెరిగాయి అని చెప్పి WHO కూడా చెప్తుంది. ఫిన్లాండ్, నార్వే దేశాల్లో అయితే ఈ ఆస్ట్రాజెనికా కంపెనీకి సంబంధించిన మందుల్ని సరఫరా చేసుకోవడం కూడా ఆపేశారు. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా వయసుకు సంబంధం లేకుండా ఎవ్వరు పడితే వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారని చెప్పి సామాన్య ప్రజల్లో ఎప్పటి నుంచో ఒక ఆలోచన అయితే ఉంది. ఏదైనా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే దాని యొక్క రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ అంటూ అనేకమైన అబ్జర్వేషన్లు చేసి శాస్త్రవేత్తలు కూడా అంతే ఎఫెక్ట్ పడితే గానీ ఆ వ్యాక్సిన్ ఇంత మెరుగులోకి రాదు. సో కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పడం లేదు. ఏదో చాలా రేర్ కండిషన్స్ లో మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయని చెప్తున్నారు. మనం ఏ మెడిసిన్ యూజ్ చేసినా సరే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు కానీ మా వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.